పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, దయచేసి అందరూ కూడా ఈ దినపు మన టెక్స్ట్ బైబిల్ తెరచి, ఈ దినపు మన టెక్స్ట్ లూకా సువార్త 2వ అధ్యాయము అందులోని ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి ప్రియులారా. 6-7 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఆ భాగాన్ని మీరు మంచిగా గమనించాలని మనవి చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో వారికి స్థలము లేనందున, దయచేసి అండర్లైన్ చేసుకుని పిల్లల భాగం, స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్థలము లేనందున ఆ భాగాన్ని అండర్లైన్ రండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. అందులో ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యంలో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనము 9-10 వచనాలు ఆ భాగాన్ని చదువుతున్నాను. దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2020వ సంవత్సరాంతం లాస్ట్ బట్ 1 మంత్ లో, చివరి నెల కంటే ఒక్క నెల ముందటి నవంబర్ మాసంలో 3వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మన SIU సంఘాన్ని, మనందరినీ, మన కుటుంబాలను అందరినీ కూడా కాపాడి నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఈ భయంకరమైన సంక్లిష్టమైన కరోనా కలువరపు కాలంలో సహితం తన కృపా బాహుళ్యతను, తన కనికరమైన ఐశ్వర్యతను ప్రభు మన పట్ల విస్తరింపచేసి కాపాడుతూ వచ్చినందుకు ఆయన సమస్త ఘనత, మహిమ, స్తుతి ప్రభునామమునకు కలుగును కాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోకి ఆహ్వానిస్తున్నా. పైన బాల్కనీలో కూర్చున్న సహోదర సహోదరులు దయచేసి ఇంకా అందరూ కూడా మంచిగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. అటు ఇటు తిరగకుండా ఇంకా చేర్చుగా సంతోషంగా సంబరంతో పండుగలు చేసుకునేదానికి ప్రీ క్రిస్మస్ నుంచి ప్రారంభించి అందరూ కూడా మన సంఘం ముందుకు సాగిపోతూ ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గత వారం నుంచి మనకు క్రిస్మస్ వర్తమానాలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ఒక వినూత్నమైన రీతిలో, గత సంవత్సరాల్లో మనము చాలా విషయాలు, చాలా వర్తమానాలు తెలుసుకుంటూ వచ్చాం. ఆధ్యాత్మిక కోణంలోనైనా, చారిత్రాత్మకమైన కోణంలోనైనా, శాస్త్రీయ కోణాల్లో మనము క్రిస్మస్
ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, ఏమిటి దాని యొక్క ఆత్మీయ విశిష్టత, ఈ విషయాలన్నీ కూడా నేను అనేక రీతులుగా మీకు తెలియపరుస్తూ వచ్చాను, మనం తెలుసుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరంలో ఈ వర్తమానాలు కొన్ని వినూత్నమైన రీతిలో మరికొంత పరిశుద్ధాత్మదేవుడు బలపరచబడి మనమందరం మరికొన్ని సత్యాలు తెలుసుకొని యేసుక్రీస్తును మనమందరం రక్షకునిగా కలిగి నిజ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఆరాధికులుగా మనమందరం కూడా ఆశీర్వాదాలు పొందుదాము కాక, నిజ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనమందరం కూడా జరుపుకుందాము కాక. ఈ సంవత్సరం కొంత మెటీరియలిస్టిక్ గా క్రిస్మస్ జరుపుకోవడం మంచిది. మనం మంచిగా బాగా హ్యాపీగా భోజనం చేయాలి, మంచి బట్టలు ధరించాలి, మంచిగా అన్ని అలంకరించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మంచిది. కాకపోతే ఈ సంవత్సరం కరోనా పరిస్థితులు కొంత మనకు ఆటంకాలు అభ్యంతరాలుగా ఉన్నా ఈసారి వీటన్నిటిని అధిగమిస్తూ ఆత్మీయతను మరింత ఎక్కువగా సంతరించుకొని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆయన క్రిస్మస్లకు మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ముందుకు సాగిపోదాము కాక. గత వారంలో పిల్లల సిద్ధపాటు అన్నటువంటి ఆత్మీయ అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. కొంతవరకు మాత్రమే, ఇంకా ఆ సిద్ధపాటులో భాగమే ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానాలన్నీ కంటిన్యూషన్ లో వస్తూ ఉంటాయి. ఎవరు సిద్ధపడ్డారు క్రిస్మస్ గురించిన విషయాల్లో, ఎవరు సిద్ధపడి ఆ సిద్ధపాటు ఆయనే ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాలన్నీ ఎలా జరిగిస్తూ వచ్చారు అనేటువంటిది కొంత మనం నేర్చుకున్నాం. సాక్షాత్తు దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ఈ సమస్త జగత్తును కలగచేసినటువంటి దేవుడు, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయైనా లేకుండా సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, మహాధనుడై మహోన్నతుడై పరిశుద్ధుడై నిత్య నివాసి అయినటువంటి దేవుడు, ఆయన సిద్ధపాటుతో ఆయనే ముందుగానే ఆయన అనుకున్నటువంటి తన సంకల్పము చొప్పున ఆయన సిద్ధపాటుతో ఆయనే ఈ క్రిస్మస్ ను ఏ విధంగా ఆయన జరిగిస్తూ వచ్చారు అనేటువంటిది ఆత్మీయ కోణంలో గత వారం మనము తెలుసుకున్నట్టుగా, అనగా కాలము సంపూర్ణమైనప్పుడు, గలతి 4:4 చదువుకున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎలా పంపాడు? కాలం అనగా ఫుల్నెస్ ఆఫ్ టైం ఎలా తెలిసింది? మానవ జ్ఞానానికి అతీతమైంది. కానీ దేవునికి మాత్రమే తెలుసు కాలాన్ని గురించిన. ఎందుకంటే ఆయనే కాలానికి మూలం. కాలం అంతా కూడా ఆయన చేతిలో ఉంది కనుక ఆ కాలం ఎప్పుడు పరిపూర్ణమైందో దేవునికి తెలుసు కనుక, తెలిసినప్పుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఎలా పంపాలి, ఎవరి ద్వారా పంపాలి, ఆయన ఎంత కాలం ఇక్కడ జీవించాలి, ఆయన ద్వారా క్రిస్మస్ ఎలా జరగాలి, ఆయన ద్వారా గుడ్ ఫ్రైడేలు, ఆయన ద్వారా ఈస్టర్, అనగా ఆయన ద్వారా లోకానికి రక్షణ కార్యము ఏ విధంగా జరిగించబడి అది సంపూర్తి చేయబడాలి. మానవులందరూ కూడా తిరిగి తండ్రి అయినటువంటి దేవుడితో ఎలాగో సమాధానాన్ని, ఆయనతో ఐక్యతను కలిగి ఉండాలి, రికన్సైల్ చేయబడాలి, సమాధానపడాలి. దూరస్తులైనటువంటి మానవాళి, అలాగే నిర్దేవుడైనటువంటి మానవాళి తిరిగి దేవుడికి సమీపస్తులై నిజ దేవుడి ఆరాధకులుగా చేయబడడానికి దేవుడి సిద్ధపాటు కలిగి దయచేసి అర్థం చేసుకోవాలి. అనగా ఆయన తన సంకల్పము చొప్పున ఆయన సిద్ధపడి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఎగ్జాక్ట్లీ 2020 years ago, God the Almighty, He came down into this world in the form of a person called Jesus Christ. యేసుక్రీస్తు నామమున ఆయన ఈ లోకానికి వచ్చారు సిద్ధపాటు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చాలా ధ్యానం చేస్తున్నాం పిల్లరా. అనగా ఆయన సంకల్పం ఎంత ఉన్నతమైనదో మనం ఆది కాండములోనే 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు క్రిస్మస్ ను ఎలా డిక్లేర్ చేశాడో ఆ విషయాలు కూడా నేను మీకు తెలియపరిచాను. అనగా భూమి మీద ఏదైనా తోట, అందులో దేవుడు ఆ దినాన
ప్రొటెవాంగిలియో స్త్రీ సంతానము, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించిన ఆ సిద్ధపాటును గురించినటువంటి విషయాలు తండ్రి ముందుగానే ఎలా డిక్లేర్ చేశాడు. ప్రొటెవాంగిలియో ఆదికాండం 3:15 ఆ ప్రవచనాత్మక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అలా కాకుండా మరింత ఆత్మీయంగా లోతుకు వెళ్ళి ఇది దేవుని సంకల్పం, ఆయన ప్రిడిస్టైనేషన్ కనుక God predestined, God the Almighty, the Heavenly Father, He predestined that my son Jesus Christ, in fullness of time, He should go to the world and He should live on this earth and He should die for me and He should cleanse the sins of all my people and He should live for my people and He should die for people and He should be buried and He should be resurrected. ఇదంతా కూడా this was predestined before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకపు తండ్రి సంకల్పించిన ఆయన ఏర్పరిచినటువంటి భాగం, దీని ప్రీడిస్టినేషన్ అంటారు కదా. ఇవన్నీ కూడా గత వారంలో సిద్ధపడి, అంటే ఇంతగా దేవుడు, ఇంతగా పరలోకపు తండ్రి, ఇంతగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, ఇంతగా పరిశుద్ధాత్ముడైన దేవుడు, అలాగే వారి యొక్క కార్యములన్నింటినీ కూడా ఒక చక్కటి ప్రణాళికతో సిద్ధపాటుతో మన కోసం సమస్తాన్ని జరిగించి సంపూర్తి చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ భూమి మీద మనం ఏమై ఉన్నాం? మనం సెలబ్రేట్ చేసుకున్న క్రిస్మస్ ఎలాంటి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎలాంటి క్రిస్మస్? మన కుటుంబంలో క్రిస్మస్ ఎలాంటిది ఇంతవరకు మనం సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో క్రిస్మస్, అందులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆత్మీయ ఆనందాన్ని ఎప్పుడైనా మనం ఆస్వాదించామా, పొందామా? ఫ్యామిలీగా కుటుంబాలుగా కలిసి ఎలా మనము, అలాగే సంఘముగా మనము ఆ క్రిస్మస్ ఎలా ఏంటనేటువంటి విషయాలు గత వారంలో కొంత మనము నేర్చుకున్నాం. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకోకుండా, తల్లిదండ్రులు పిల్లలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అలా పండుగ వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా ఒక నవ్వు నవ్వి అలా ఏదో కలుస్తున్నామని అనిపించి, అలా అనిపించి అందరికి అట్లా కనిపించి, అలా నటించి, అలా మళ్ళా దూరం అయిపోతూ మళ్ళా సంవత్సరం వరకు కలిసి ఉండలేనటువంటి స్థితులలో మనం క్రిస్మస్ ఒక పండుగ అనేటువంటిది పెట్టుకొని దాన్ని మనం సెలబ్రేట్ చేస్తాం. ఇది ప్రభువుకు ప్రీతికరమా? ఇది ప్రభువుకు మహిమకరమా? ఇది ప్రభువుకి ఇష్టమా? గత వారం మనం నేర్చుకున్నప్పుడు. అందుకే సమయాన అందరికీ మరొక్కసారి మనం చేస్తున్నా, దేవుడు సిద్ధపాటుతో కాలము పరిపూర్ణమైనప్పుడు అన్ని జరిగించి సాక్షాత్తు తన కుమారుడే మన కొరకై ఈ లోకానికి పంపించి అద్భుతాలలో మహాద్భుతమైనటువంటి వండర్ ఆఫ్ వండర్స్ క్రిస్మస్ ను మనకు అనుగ్రహిస్తే మనము ఎంతగా ప్రభువుకు వందనస్తులమై ఉండాలి, ఎంతగా ప్రభువుకు మనం విధేయులమై ఉండాలి, ఎంతగా ప్రభువును మనం హత్తుకొని ఉండాలి. ప్రభు చేసినటువంటి కార్యం, ఆయన సిద్ధపడ్డాడు, అన్ని జరిగించాడు. మనకు కూడా ఒకవేళ అట్టి సిద్ధపాటు లేకపోతే, అట్టి ఆత్మీయ ప్రణాళికే లేకపోతే, ఈ వర్తమానాలు వింటున్న వేళ గత వారం నేను మీకు మనవి చేశాను, ఇప్పుడు మనవి చేస్తున్నప్పుడే సంఘమా, సహోదర సహోదరుల, మనం ఆత్మీయమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం కాక, నిజ క్రిస్మస్ ఆరాధికులంగా మనం ఉందాం కాక, మెటీరియలిస్టిక్ గా మనం కలిగినటువంటి ఆ క్రిస్మస్ మంచిది, సెలబ్రేట్ చేసుకోకూడదు కాదు, కానీ అది మంచిది ఉండాలి. కానీ అంతకంటే మిక్కుటంగా, అంతకంటే ఉన్నతంగా మనము ఆత్మీయమైనటువంటి ఆ క్రిస్మస్ యేసు ప్రభువు ఆయనకు స్థలమిచ్చి సిద్ధపడి మన కొరకై ఈ లోకానికి అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువులకు మన హృదయంలో, మన గుండెల్లో స్థలమిచ్చి, మన గృహాల్లో స్థలమిచ్చి, మన సంఘాల్లో స్థలమిచ్చి, మన కలిగి ఉన్న ప్రతి పరిచయంలో కలిగి ఉన్న సమస్యలో ప్రభువులకు స్థలమిచ్చి మనము ఆయన ఆశీర్వాదాలు పొంది మనము నిజ క్రిస్మస్ లో హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుని ముందుకు సాగిపోవడం కాదు. స్థలము లేదు, ఇది నా మన యొక్క అంశం. అదే పిల్లరా, ఇది నా మన అంశం. స్థలము లేదు,
గత వారం సిద్ధపాటు, మన అంశం క్రిస్మస్ లో మొదటి వర్తమానం సిద్ధపాటు. రెండవ వర్తమానం ఈ దినాన స్థలము లేదు. స్థలం లేదు. ఎవరికి స్థలం లేదు పిల్లరా? స్థలం ఎవరికి లేదు? నీకు నాకు ఆ స్థలం లేదు. మనందరికీ స్థలాలు ఉన్నాయి, మనందరికీ అన్ని ఉన్నాయి ఇక్కడ, కానీ స్థలము లేదు. ఎవరికి స్థలము లేదు? సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు స్థలము లేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా. స్థలము లేదు. ఎంత విచారకరమైనటువంటి విషయం. సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పడుందబెట్టి చూసారా? There was no room in అనగా సత్రములో స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు స్థలం లేదు ఈ లోకంలో. సాక్షాత్తు దేవుడి కుమారుడు. ప్రియ సంగమా, దయచేసి మంచిగా మీరందరూ ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈ గొప్ప లోతైన సత్యాలు అందరూ గ్రహించాలని మనవి చేస్తున్నా. ఆకాశమును భూమిని ఈ రెండింటిని ఐక్యపరిచేటువంటి పండుగనే నేను గత వారం మీకు చెప్పాను. పండుగలో ఒక ప్రత్యేకత, పండుగలో పరిశుద్ధత, పండుగలో ఐక్యత, ఈ మూడు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే పండగ చేసుకోవడం వేస్ట్. పండుగలో నువ్వు ప్రత్యేకంగా కనిపించలేదనుకో, నీ కుటుంబం అలాగే నీ వ్యక్తిగత జీవితం, దేవునికైనా సైన్యానికైనా సమాజానికైనా నువ్వు ప్రత్యేకంగా లేవనుకో, లేకపోతే నీ కుటుంబం పరిశుద్ధత లేదు, లేకపోతే నీ కుటుంబంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు, సంఘం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుని వేస్ట్. కాబట్టి పండుగలో ఐక్యత ఇది ఎంతో మనందరికీ అవసరం. ఆకాశమును భూమిని ఈ రెండింటిని ఐక్యపరచడానికి, పరలోక భూలోకాలను ఐక్యపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు పిల్లరా స్థలము లేదు. పిల్లరా ఆయన జన్మించినప్పుడు మనందరికీ అక్కడ ఉన్నటువంటి ఆ పశువుల పాక, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రక్కన ఉన్నటువంటి స్థలం, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో ఏది అర్థం కాని పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా, డాక్టర్ లేదు, నర్సెస్ లేదు, హాస్పిటల్ లేదు, ఎక్కడ ఏ పరిస్థితి, అన్ని ఇవాళ అయితే మనం ఎన్ని ఫెసిలిటీస్ వెళ్తున్నా కొంచెం నొప్పి వస్తానే, కొంచెము ఆ యొక్క పెయిన్స్ వస్తున్నాయంటే ఎంత జాగ్రత్తగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఎంతగానో నర్సింగ్ కేర్ కలిగి ఉంటాం, డాక్టర్స్ అడ్వైజర్స్ తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే నొప్పి అనుకుంటే ఆపరేషన్స్ కూడా చేయించుకునేసేసి త్వరగా ఆ నొప్పి కూడా లేకుండా మనం బయటకు వస్తూ ఉంటాం. అంటే ఇన్ని ప్రొవిజన్స్ దినాల్లో మనం అదే ఆ తల్లికి ఏ హాస్పిటల్ ఉన్నది, ఎవరున్నారని పక్కన భర్త అయినటువంటి యోసేఫ్ గారు తప్ప, పరలోకమందున్న తండ్రి తప్ప, పరిశుద్ధాత్మ దేవుని కరుణాహస్తము తప్ప ఆ తల్లికి ఇంకెవరు లేరు. ఆ ప్లేస్ లో, ఆ మట్టిలో కనీసం ఒక బెడ్ లేదు. ఆ చిన్న ఒక దుప్పటి కానీ, ఒక బెడ్ కానీ, లేకపోతే ఏదైనా ఒకటి ఉంచుకున్నప్పుడు ఏమీ లేదు పరిస్థితి. యేసుప్రభు పుట్టినప్పుడు మట్టిలో పుట్టారు పిల్లరా, మట్టిలో. స్థలం లేదక్కడ. అక్కడ చూస్తే ఇంకా పక్కన పశువులు ఉన్నాయి. ఎక్కడ ఆయన పండబెట్టాలి? అప్పటికి ఆ తల్లి ప్రెగ్నెన్సీ అందరికీ డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ టైం ఆ టైంలో ఆ పక్కన పశువుల తొట్టి కనపస్తే ఆ పశువుల తొట్టిలోనే చెత్త అవి అన్నీ కూడా వేసేసేసేసి దాన్ని కొంచెం నీట్గా తీసుకొని అదే బియ్యాల, అదే అదే యేసుప్రభు బెడ్, అదే యేసుప్రభు వారిని నిద్రించడానికి, ఆయన రెస్ట్ తీసుకునేదానికి చిన్న బాలుడైనటువంటి యేసుక్రీస్తు స్థలం లేదు కదా, స్థలం లేదు. ఎంతగా ప్రియమైన ప్రభు సిద్ధపడి ఈ లోకానికి వస్తే ఈ లోకం స్థలమీయలేదు. ఒకసారి ఒక మాట అన్నాడు యేసుప్రభు. రండి మత్తయి సువార్త ఎవరైనా భాగాన్ని చదవాలని మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలైనా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు ఎవరైనా ఒకటి చదవమని. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి
తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని. ఏమి లేదని చెప్పినాడు యేసుప్రభువు? స్థలము లేదన్నాడు. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు పిల్లరా. ఆయన ఇప్పుడు పెద్దవాడయ్యాడు, 30 సంవత్సరాలు దాటిపోయింది. 1 సెంటు స్థలం కూడా లేదు ఆయనకు. 1 సెంటు స్థలం కూడా. ఇవాళ మన పరిస్థితులు ఎన్నెన్నో 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 చాలా చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమీ లేదు. పెద్దవాళ్ళైనప్పుడు కూడా ప్రభు అన్నమాట. నక్కలకు గొర్రెలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ నాకు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. నైనా స్థలం లేదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకొని ఆ బాప్తిసం నుంచి యోహాను దగ్గర నుంచి వస్తున్నప్పుడు వెంట 2 యోహాను శిష్యులు యేసు ప్రభు వెంట వచ్చారు. అనగా అంద్రియా ఇంకొక ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు రబ్బీ, ఈరోజు మేము నీతో పాటు ఉండాలనుకున్నాం, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. నీ వెంట మేము రావాలనుకున్నావు, నీతో ఉండాలనుకున్నాం అంటే వచ్చి చూడండి అని అన్నాడు. అంటే ఆయన ఇల్లు ఏదో చాలా పెద్దగా ఉంటుంది, అదంతా మంచిగా ఉంటుంది, ఎక్కడో రబ్బీ కదా, రబ్బుని కదా, బోధకుడు కదా. అందులో యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు. లోక పాపములను మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల అన్నారు, మెస్సియా ఈయనే కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి వస్తే వచ్చి చూడండి అని అన్నాడు. ఏముంది? ఏమీ లేదన్న. ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, దయచేసి ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నేను మనం పరీక్ష సిద్ధపాటు కలిగి ఇంతగా మనకు రక్షణ అనుగ్రహించడానికి పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యపరిచి దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా మనకు చేసి గొప్ప రక్షణతో మనల్ని నింపి పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయాలి అని ఆయన ఒక ఉన్నతమైన సంకల్పంతో ఈ లోకానికి వస్తే స్థలము ఇవ్వండి లోకమిది. లోకమిది అని మనం మాట్లాడుకుంటున్నాం, లోకాన్ని నిందిస్తున్నాం. అందులో నేను కూడా ఉన్నాను పిల్లల. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. ఈ మాట మాట్లాడుతున్నా, ఈ వాక్యాన్ని అందిస్తున్న నా జీవితంలో కూడా ఒకప్పుడు నేను కూడా దూరస్తుడిగా ఉన్నవాడిని. ఒకప్పుడు భయంకరమైనటువంటి అన్ని చెడు అలవాట్లు కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు స్థలము ఇవ్వనటువంటి ఆ దుర్మార్గపు జీవితాన్ని కలిగి ఉన్నవాడిని. చెడు అలవాట్లు, చెడు స్నేహాలు కలిగి కాలేజీ లైఫ్లో ఉంచినప్పుడు అయిష్టమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైన, తల్లిదండ్రులకు వ్యతిరేకమైన అనేక చెడ్డ కార్యాలు చేసిన వాళ్ళని, దేవుడు లేడు అన్న మూర్ఖ సిద్ధాంతంలో ఆ తీవ్రమైనటువంటి పదజాలాలతో వాటన్నిటిని కూడా అవిధంగా ఉండేటువంటి వాళ్ళని. కానీ ప్రభు తన మహాకృప ఆయన చూపించాడు, కనపరిచాడు. ఆయన వాక్యం ద్వారా వెలిగించాడు. ఆయన తన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఒకప్పుడు నేను కూడా స్థలము ఇవ్వలేదు పిల్లలు, కానీ స్థలం ఇచ్చాను. 1924 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున రాత్రి 8 గంటలు 28:30 మధ్యలో ప్రభులకు నా హృదయాన్ని ఇచ్చా. ప్రభులకు నా హృదయంలో, ప్రభా ఇదిగో నువ్వు నా హృదయంలోనికి రా ప్రభు అని నా జీవితంలో ప్రభుని ఆహ్వానించాను, స్థలం ఇచ్చాను. అప్పటి నుంచి జీవితం మారిపోయింది. ఇక్కడ ఇదిగో మీకు పరిచయం చేయడానికి ప్రభు మీతో అలాగో సంఖ్య కాపరిగా, ఆయన దాసునిగా ఆయన పరిచయ ధర్మాన్ని కొనసాగించడానికి ప్రభు కృపయించాడు. అలాగే మనందరి జీవితాల్లో మనమందరం కూడా ప్రభులకు స్థలం లేకుండా చేసిన వాళ్ళనే. నిజంగా స్థలం ఇచ్చి ఉంటే మనము ధన్యులప్పుగా. పాస్కల్ని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. మనందరికీ నేను చాలాసార్లు మీకు చెప్పాను. పాస్కల్ గురించిన దాంట్లో పాస్కల్ సూత్రాలు 8th క్లాస్ నుంచి మనకు దాదాపుగా ప్రారంభమైందంటే పాస్కల్ సూత్రాలు. మ్యాథమెటిక్స్ లో గ్రేట్ మ్యాథమెటిషియన్ అతను. అట్ ది సేమ్ టైం ఆయన సైంటిస్ట్. ఆయన ఈ బరోమీటర్ కనుక్కున్నాడు. గాలికి బరువు ఉంది అనేటువంటి బరోమీటర్, క్యాల్కులేటింగ్ మిషన్, అది కూడా కనుక్కున్నటువంటిది ఆయనే. హి వాస్ ది యంగ్ గాయ్. యవనస్తుడిగా ఉన్నప్పుడే ఈ ఇన్వెన్షన్స్ అన్ని కనుక్కున్నాడు. అదే సమయంలో తాను దేవుడు లేడు అనేటువంటి ఒక సిద్ధాంతంలో ఉండేవాడు. రెండవది ఫిలాసఫీని నమ్ముకునేటువంటి వాడు. అతను ఆ ఫ్రెంచ్ ఫిలాసఫీని నమ్ముకొని ఆ ఫిలాసఫీని బాగా చదివేటువంటి వాడు. ఇప్పుడు చిన్నప్పుడే ఎన్ని కనుక్కున్నాడు. బాగా అతనికి డబ్బు వచ్చింది, బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరిగిపోయింది.
పాస్కల్ అంటే అందరికీ తెలిసిపోయింది, డబ్బు కూడా బాగా సంపాదించాడు. బట్ అతని హృదయంలో ఒక వ్యాఖ్యం ఉండిపోయింది. ఈ వాక్యం ఇచ్చినటువంటి సహోదరులారా, పెద్దలారా, దయచేసి మంచిగా అందరూ కూడా పాస్కల్ అనుభవాలే మనందరి అనుభవాలు. ప్రతి ఒక్కరికి దేవుడు హృదయం ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి దేవుడు హృదయం ఇచ్చాడు. అందరిలో దేవుడు తన దీపమైనటువంటి ఆత్మనిచ్చాడు, హృదయాన్ని మనకి ఇచ్చినాడు. కదా ఆ ప్రభువే సెలవిచ్చినాడు తన వాక్యంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవుడు అని. పాస్కల్ శాస్త్రవేత్త కానీ అన్ని కనుక్కున్నాడు కానీ, డబ్బు ఘనత అన్ని సంపాదించుకున్నాడు కానీ, తన హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాక్యూమ్, అలాగే తన జీవితంలో తనను పట్టి పీడిస్తున్న ఆ చెడు, తను కలిగినటువంటి ఆ హృదయంలో నుంచి తప్పించుకోలేనటువంటి ఆ పరిస్థితి గ్రహించలేకపోయాడు. తన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, నిజమైన సంతోషం లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు తాను నమ్ముకున్న ఫిలాసఫీ నాకు మంచిగా ఏదైనా నాకు నేర్పిస్తుంది, నేను దాని ద్వారా ఒక పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటాననుకున్నాడు. వెళ్ళాడు, ఫిలాసఫీ తీసుకొని మళ్ళా ఫిలాసఫీ మళ్ళీ కొంచెం చదవడము, ఆ ఫిలాసఫీ ద్వారా ఏదో తాను ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలనుకున్నాడు. బట్ ఆ ఫిలాసఫీ, ఆ బుక్ తెలుసనే 3 ప్రశ్నలు వేసింది అతనికి. ఆ బుక్ తెలిసినాడు, తాను కూడా ఫిలాసఫర్ కదా, తీసి ఓపెన్ చేస్తాడు, 3 ప్రశ్నలు. ఆ 3 ప్రశ్నలు అంతా మొత్తం ఫిలాసఫీలో ఉన్న నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అంతా కూడా. మొట్టమొదట, పాస్కల్ మొదటి ప్రశ్న, ఎవరు నేను? పాస్కల్ ఎవరు నేను అనుకున్నావా అనేది. నెక్స్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. రెండో ప్రశ్న, వై యామ్ ఐ హియర్? ఎందుకున్నానని భూమి మీద పాస్కల్ తెలుసుకో. మూడవది, వేర్ యామ్ ఐ గోయింగ్? ఎందుకు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతా? చావనేటువంటిది తథ్యం, మరణం సత్యం. ప్రతి చోట ఆ మరణమైన తర్వాత ఏదైనా జీవితం ఉందా, ఏదైనా జీవం ఉందా? మరణమైన తర్వాత ఏమైపోతాం? ఒకవేళ ఇక్కడితోనే ఈ 70-80 ఏళ్ళకి ఆగిపోతామా? ఇదేనా జీవితం అంటే? ఇంకేనా? ఇంకా తెలుసుకో. ఫిలాసఫీ తత్వశాస్త్రం 3 ప్రశ్నలు వేసింది. ఇతనికి అర్థం కాదా, తెలుసుకోలేకపోయాడు. ఎవరిస్తారు జవాబు? తత్వశాస్త్రం ప్రశ్నించింది కానీ జవాబు చెప్పలేకపోయింది. కదా పురాణాలు ఫిలాసఫీ చెప్పలే, వయామై హియర్ చెప్పలే, వేరమై గోయింగ్ చెప్పలేదు. వాటికి సరైనటువంటి ఆన్సర్ కన్ఫ్యూజన్ వాటికి వెళ్ళిపోయారు. ఇంకా ఏంటంటే తను శాస్త్రవేత్త అన్ని మీరేస్తున్నాడు, అన్ని ఏంటంటే తన బుర్ర హిట్ చేసుకున్నాడు, ఏమేమనుకున్నాడు, ఎట్లా ఏం చేస్తే ఏంటి దీనికి ఆన్సర్? తనలో ఏర్పడిన వాక్యూమ్ దాన్ని తీసేయడం, తనలో ఏర్పడినటువంటి అగాధం, ఆ బరువు వాటన్నిటిని తొలగించడం, తనలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు వాటికి జవాబు ఎవరైనా చెప్తారు లేదు. అటు ఒకనొక దినమున సమయం వచ్చింది. ఆ సమయంలో తనకు నిజమైన ఒక ట్రూ ఫ్రెండ్, ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేటువంటి అతను మాట్లాడుతున్నాడు. పాస్కల్ నువ్వు నమ్మకపో, నువ్వు ఇది బాధపడుతున్నటువంటి విషయం నువ్వు నాతో షేర్ చేస్తున్నావు, మంచిది, నేను పుస్తకం ఇస్తాను. ఆ పుస్తకము హోలీ బైబిల్. నాకు తెలుసు నువ్వు నమ్మావు, అది ఒక నువ్వు రిలీజియన్ అనుకుంటావు, అది ఒక మతం అనుకుంటావు, మతానికి సంబంధించినటువంటి పుస్తకం అనుకుంటావు, కానీ నీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇస్తానని నా నమ్మకం ఫ్రెండ్. నీ ఫ్రెండ్ గా నేను నిన్ను కోరుతా ఉన్నా. నీ ప్రతి ప్రశ్నకు ఫిలాసఫీ నిన్ను ప్రశ్నించింది, జవాబు చెప్పలేకపోయింది, కానీ బైబిల్ నీకు జవాబిస్తుంది. నీ ప్రతి ప్రశ్నకు జవాబిస్తుంది, నీ సందేహాలన్నిటినీ తీరుస్తుంది. చదువు ఒక్కసారి బైబిల్ ఇచ్చినట్టుగా. అలా ప్రారంభించాడు. దాదాపు నాకు సంవత్సరం గుర్తులేదు కానీ డిసెంబర్ 18వ తారీఖు అనేది ఒకటి గుర్తుంది. అది సంవత్సరం ఏ సంవత్సరం గుర్తులేదు. పాస్కల్ గారు అంటే నెక్స్ట్ రావు కరెక్ట్ గా అదే రోజు రాత్రి అంతకు ముందు చదువుతున్నాడు సువార్తలోకి వచ్చాడు. లూకాసు సువార్తలోకి వచ్చాడు. లూకాసు సువార్తలోకి వచ్చినప్పుడు సిలువను కూర్చిన వార్త, యేసు ప్రభువు యొక్క సిలువ దృశ్యం ఆ విధంగా చదువుతున్నాడు. అతనికి అనిపించింది, యేసు క్రీస్తు అన్నటువంటి వ్యక్తి నిజంగా ఈ లోకానికి వచ్చి ఉంటే ఆయన ఇంత పెక్యులియర్గా, ఇంత ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంతగా ప్రేమ, ఇంతగా దయ, ఇంతగా కరుణ, ఇంతగా క్షమాపణ, ఇంతగా మానవాళి కోసం ఇంతగా చేసిన ఈ ప్రపంచంలో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభులాగా లేరు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన
అంతకాలం ఏం చేశాడా? ఆయన మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ఇలాంటి వ్యక్తుల గురించి నేను ఇన్ని రోజులు తెలుసుకోకుండా, ఇన్ని రోజులు ఆయన గురించి నేను తెలుసుకోకుండా ఉండడం నిజంగా నా బుద్ధిహీనత, నా సైన్స్ వేస్ట్, నేను కనుక్కున్న ఇన్వెన్షన్స్ వేస్ట్, నేను కనుక్కున్న ప్రతిదీ వేస్ట్. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోకపోతే నా జీవితమే వేస్ట్. సిలువ దగ్గరికి వచ్చేస్తున్నాడు కూడా యేసుక్రీస్తు ప్రభు. ఆయనను దారిలో సిలువ మోసుకుంటూ తీసుకెళ్తుంది. కల్వరి కొండ వచ్చేసింది. కల్వరి కొండలో ఆ కల్వరి కొండ పైన యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయడం జరిగింది. అంత చదువుతున్నాడు. యేసు ప్రభు సిలువలో మొదటి మాట మాట్లాడారు, తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగుతారు, వీరిని క్షమించుతున్నారు. ఆ భాస్కర్ గుండె బద్దలైపోతా ఉంది. ఇది ప్రేమ అంటే, ఇది క్షమాపణ అంటే, ఇది కరుణ అంటే, ఇది మానవత్వం అంటే. మనిషిగా జన్మించడం ఎవరో యేసుక్రీస్తు ప్రభు లాగా మానవులాగా ఉండే అంటే యేసుక్రీస్తు ప్రభు లాగా ఎందుకున్నా ఉంటే యేసుక్రీస్తు ప్రభు లాగా ఉండాలి, జీవిస్తే ఆయనలాగా మనం జీవించాలి. డిసైడ్ అయిపోతున్నాడు, తీర్మానం పడికి వస్తున్నాం. వేలామని పోయి ఎక్కడికెళ్తా చనిపోయిన తర్వాత వాటికి ఇంకా జవాబు రాలేదు. యేసు ప్రభు రెండవ మాట మాట్లాడుతున్నారు సిలువలో. రెండో మాట ఏంటి పిల్ల? రెండో మాట ఏంటి మీరే చెప్పాలి. నేడు నీవు నాతో కూడా. ఎప్పుడైతే టుడే యూ షల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ అని ఆ పక్కన ఉన్న దొంగతో యేసు ప్రభువు పలికారో, వెంటనే ఫిలాసఫీలో మూడో ప్రశ్నకు జవాబు వచ్చేసింది తనకు. ఆ మూడో ప్రశ్నకు వేరామై గోయింగ్, మరణమైన తర్వాత ఎక్కడికి పోతారు? యేసు ప్రభువు చెప్పేశారు, డిక్లేర్ చేశారు. వెంటనే మోకాళ్ళు ఉన్నాడు, బైబిల్ అలా పక్కన పెట్టేశాడు, గట్టి కేక వేశాడు. డిసెంబర్ 18 సంవత్సరం గుర్తులేదు కదా. ఓ లార్డ్ జీసస్ ప్లీజ్ లీడ్ మీ టు పారడైజ్ అన్నాడు. ఓ లార్డ్ జీసస్ ప్లీజ్ లీడ్ మీ టు పారడైజ్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో బైబిల్ జవాబిచ్చింది, యేసు ప్రభువు జవాబిచ్చారు. కానీ ఫిలాసఫీ కానీ ఈ ప్రపంచంలో మిగిలిన ఎవరు కానీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయినా పాస్టర్ తన జీవితాన్ని మార్చుకున్నాడు, వ్యాక్యూమ్ తొలగించుకున్నాడు, హృదయంలో ఉన్నటువంటిగా అంతా తొలగించుకున్నాడు. యేసు ప్రభువును రక్షకుడిగా స్వీకరించాడు. అన్స్పీకబుల్ గ్లోరియస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ తన జీవితంలో పొందాడు. ఆ తర్వాత ప్రభు కొరకై జీవించాడు కదా. ఎందుకు ఈ మాట అంటున్నాంటే, దయచేసి మంచిగా మనము స్థలం ఇవ్వకపోతే మనము జీవితంలో నష్టపోతాం. ఆరోగ్య అగ్ని ఉండడానికి మనం పాత్రమైనా మన హృదయంలో స్థలం ఇచ్చిన భాస్కర్ స్థలం ఇచ్చాడు. హృదయం పండిపోయింది. ఆయన ఎవరి హృదయం అయితే యేసుక్రీస్తు ప్రభువుకు స్థలం ఇస్తూ, ఏ హృదయంలోనైతే యేసు ప్రభువుకు స్థలం. ఇద్దరునే మనం పాట పాడుకున్నాం, చక్కటి కాంటెక్స్చువల్ సాంగ్. హృదయం అనేది తలుపునుందా? ఎస్, యేసునాథుడు ఆయన పిలుస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన పరిస్థితి అదేంటి కదా. Jesus Christ now he is at the door. Jesus Christ now he is at the door. But he did not lock the door till now. ఆయన తలుపునంతా ఉన్నాడు కానీ తలుపుకి ఆయన తగ్గడం లేదు. టైం వస్తుంది. Jesus Christ will surely knock the door. He will definitely knock the door. If he knocks the door, we all should go to Jesus. We all should go to the door and open the door, and we should meet the Jesus. Jesus will come in, and we too meet our Jesus. We all will be with Jesus forever and ever. ఇది జరగబోతున్నటువంటి సంభవం, త్వరలో జరగబోతున్నటువంటి సంభవం కదా. అందుకే మన హృదయంలో ప్రియ సహోదరుల సహోదరి, ఎంతమంది హృదయాలు ఇక్కడ వాక్యం ఇచ్చినటువంటి వారు, ఇంకా నీ హృదయంలో వ్యాఖ్యం ఉండిపోతే, నెమ్మది లేకుండా పోతే, క్షేమము లేకుండా పోతే, నిజమైన ఆనందం లేకుండా పోతే, ప్రభు ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ కూడా యేసు ప్రభువు రక్షకుడిగా నీ హృదయంలో నువ్వు స్థలమిస్తే నీ హృదయాన్ని ఆయన ఆత్మ ఫలముల చేత పండింపజేస్తాడు. నీ హృదయం పండిపోతుంది. రెండో మాట దయచేసి టైం లేదు, కొంచెం నీ ఇంటిలో స్థలం ఇచ్చావనుకో, నీ ఇంటిలో స్థలం ఇస్తే, నీ హృదయంలో స్థలం ఇస్తే పండుతుంది నీ హృదయాన్ని. ఎందుకంటే ఇది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహించడం కష్టం. దీన్ని బాగు చేయాలంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే, ఆయన రక్తం ద్వారా
మాత్రమే సాధ్యం. ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి అనుభవంలోనికి మనం వస్తేనే దాని ద్వారా మాత్రమే సాధ్యం. ఇదిగో ప్రభు వల్ల మన ముందు ఉంది. ప్రభు వల్ల మనం సమీపిస్తున్నటువంటి వేళ ఆ అనుభవం కలిగినటువంటి వారే దాన్ని సమీపించాలి. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి అనుభవం ఎవరికైతే ఉందో, హృదయ శుద్ధి ఎవరికైతే ఉందో, హృదయంలో ఎవరికైతే తేలిక కలిగి ఉంటున్నామో, ఎవరైతే ఇతరులతో ఎలాంటి విరోధ భావము లేకుండా అందరూ అలాగూ యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా కలిగి ఉన్నటువంటి అనుభవం కలిగింది. ఆ ప్రభు మనను సంహరించడానికి ప్రభు అందుకే మన ముందు ఆయన టేబుల్ మన ముందు ఉంచారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యం తొలగించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనము ఆశ్రయించాలి. తప్పక ఆయన మన గుండెల్లో చేర్చాలి. ఒకవేళ మన ఇంట్లో స్థలం ఇచ్చామనుకోండి, ఇంటిలో స్థలం ఇస్తే మన ఇల్లు నిండిపోతుంది కదా. హృదయంలో స్థలం ఇస్తే హృదయం పండిపోతుంది ఆత్మ ఫలముల చేత. మన ఇంట్లో స్థలం ఇచ్చామా మన ఇల్లు నిండిపోతుంది, నింపబడుతుంది. ఒక చిన్న మాట దేవుడి వాక్యంలో నుంచి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. శూన్యము అనేటువంటి ఒక పెద్ద పట్టణం ఉండేది. రాజుల గ్రంథం మనం చదివాం. శూన్యం పట్టణంలో ఒక కనురాలైన స్త్రీ మేయర్. ఆమె ఆ పట్టణానికి మేయర్గా ఉంది. కనురాలు ఆమె. ఆస్తిపాస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి ఆమెకు. కానీ ఆమె జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా కొన్ని అవసరతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే, ఎలీషా గొప్ప దైవజనుడు ఆ శూన్యం పట్టణమునకు అప్పుడప్పుడు వస్తుండేటువంటి వాడు. ఈమె గమనించింది. పిల్లల గమనించినటువంటి ఈ స్త్రీ వెంటనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది. తన భర్తతో మాట్లాడుతూ ఉంది. తన భర్తతో ఏమంటుందంటే, అయ్యా, ఇక్కడికి వచ్చిపోతున్నటువంటి ఆ దైవజనుడు అప్పుడప్పుడు మనం భోజనానికి పిలుస్తున్నాం. ఆయన భోజనానికి కూడా మన ఇంటికి వస్తూ ఉన్నాడు. మనం బలవంతం చేసి భోజనానికి పిలుస్తూ వస్తున్నాడు. ఆయన ఉండేదానికి ఒక స్థలం, ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడో, ఎక్కడ ఆయన నిద్రపోతున్నాడో. కాబట్టి దైవజనుడికి మనం పెద్ద ఇల్లు ఉంది కదా, ఆ పైన మేడ పైన ఒక చిన్న గది ఏర్పాటు చేద్దాం. ఆయన కోసం ఒక మంచం, ఆయన కోసం ఒక పల్ల, ఆయన కోసం ఒక పీట, ఆయన కోసం ఒక దీపస్తంభం, అక్కడ 4 వస్తువులు. ఇవి ఆత్మీయ గొప్ప సత్యాలు. ఇప్పుడు సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి కనుక ఒక్కోసారి మనం ధ్యానం చేస్తాం. వీటిని అక్కడ ఉంచుతాం. ఆ దైవజనుడు ఆయనకు స్థలం ఇస్తే మన ఇంటికి ఆశీర్వాదం ఉంటుందయ్యా. భర్తలు చెప్పుకునేది. భార్యాభర్తలు సరే ఒప్పుకున్నారు. ఇద్దరు కలిసి ఎలీషా గారిని ఆహ్వానించారు. ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇంటికి వచ్చాడు. ఇవాళ మనం చదువుకున్న భాగం అదే. వాళ్ళు మంచిగా మేడగది కట్టించినప్పుడు చూశాడు. ఆ మేడగదిలోకి వెళ్ళి ఎలీషా గారు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు ఆయనకు అనిపించింది, ఇంతగా ఈ స్త్రీ మేయర్ అయి ఉండి, ఇంతగా ఈమెకు అన్నీ ఉండి, ఎందుకు ఈమె నా విషయంలో ఇంత గౌరవాన్ని చూపిస్తా ఉంది, భక్తి శ్రద్ధలు చూపిస్తా ఉంది? ఈమెకి ఏమైనా నా అవసరం ఏమైనా ఉందా? రాజుతో మాట్లాడి ఏమైనా నేను రికమెండ్ చేయాలనుకుంటాందా? సైన్యాధిపతితో మాట్లాడి ఏమైనా రికమెండ్ చేయాలి? నాకు దినాల్లో ప్రవక్త చెప్తే రాజు కూడా ఖచ్చితంగా వినాల్సిందే. పిల్లల ప్రవక్త చెప్తే సైన్యాధిపతి వినాల్సిందే. కానీ నేటి దినాల పరిస్థితులు వేరుగా ఉన్నాయి అనుకోండి. నేటి దినాల్లో దైవజనులు చెప్పినప్పుడు చాలా మంది వినరు. దైవజనుల పరిస్థితులు అట్లే ఉన్నాయి. పాస్టర్స్ రాజకీయాల్లోకి పోవడం, రాజకీయ నాయకులు ఎంత మాస్టర్లు పడుతున్నారు. కానీ దైవజనులు అయినటువంటి వాళ్ళు మన దగ్గరికి రావాలి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన ఆశీర్వాదం తీసుకోవాలి అనేటువంటి ఆ భావన ఉండే దైవజనులు చాలా తక్కువగా ఉన్నారు నేటి దినాల్లో. రాజకీయ నాయకుల వెంట వెళ్ళి వాళ్ళ వెంట తిరిగి వాళ్ళ వెంట ఉండేటువంటి క్రైస్తవ్యం అలాంటి పరిస్థితులు నేటి దినాల్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే కొంచెం అంతా మారిపోయింది. కానీ నాటి దినాల్లో చూసారా, ఎలీషా ప్రవక్త అంటున్నాడు. ఎలీషా ప్రవక్త చెప్పాడు, రాజు పెట్టి అయిపోయి రాజు వినాల్సిందే. ఎలీషా ప్రవక్త చెప్పాడు అంటే సైన్యాధిపతి వినాల్సింది. అది పెడుతున్నాడు. అమ్మా అందులో గేహాజీతో పిలిపించాడు. ఆ స్త్రీ వచ్చింది, ఒక మేయర్, ఒక ఉన్నత స్థానంలో. కానీ ఆయన దగ్గరికి రాలేదు. ఇక్కడ దైవజనుడు లోపల రూమ్ లో ఉన్నాడు. ఆమె వాకిలి ప్రక్కన వచ్చి, వాకిలి ప్రక్కన తన ఇంట్లో ఆమె నిలబడుకొని ఉంది. తన ఇంట్లో వాకిలి ప్రక్కన ఉంది. ఆమె దైవజనుడు ఎదురుగా వచ్చి మాట్లాడేదానికి కూడా ఎంత భయభక్తులు కలిగింది.
నేటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా? నేటి దినాల్లో దైవజనులను, పాస్టర్స్ను, దేవుని సేవకులైనటువంటి వారు అలాగూ యేసుక్రీస్తునందరి ఆ ప్రేమ భయభక్తులు కనపరిచేటువంటి విషయంలో ఎంత తేడా, ఎంత వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు కొన్ని అనుభవాలు తెప్పించాను. ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం పొలం పని చేపిస్తా ఉన్నాను. 10,000 కొంచెం పొలం ఉంటే ఒక అబ్బాయి, తను ఎస్టీ బాబు, అతని పేరు శంకర్ నాయక్. అయితే అతన్ని పవన్ అని పిలుస్తాడు. వేరే ఆ పనికి అంటే నేను కౌలుకి ఇచ్చాను. అది వాళ్ళు పవన్ పిలుస్తుంటే పవన్ అనుకునే నిజంగా నేను ఇక్కడ కొంచెం చూస్తా ఉన్నా, వాళ్ళు ఆ బిల్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆ పవన్ అనే అబ్బాయిని చూసి, సార్ మీరు పాస్తారా సార్ అని అడిగారు. అవును బాబు, ఎవరు చెప్పినారు నీకు అన్నా. నాకు తెలిసింది సార్, అది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ సారు పాస్టర్ సార్ అన్నాడు. నా పేరు పవన్ కాదు సార్, వీళ్ళు ఊరికే నన్ను పవన్ అని పిలుచున్నారు, నా పేరు పౌలు సార్ అన్నాడు. అమ్మయ్య, పౌలు చాలా మంచి పేరు. కానీ పవన్ అన్నదంటే వాస్తవంగా నా పేరు శంకర్ నాయక్ సార్, నేను యేసుప్రభుని తెలుసుకున్నాను, నేను పలానా చర్చికి వెళ్తాను సార్. చూడండి, నాకు చాలా మంచిదని భుజం చేసేసి, మీకు ఎప్పుడైతే అవసరం ఉంటే నన్ను కలుసుకొని చెప్పి. ఇప్పుడు ఆ టైంలో ఎక్కడ ఏ చర్చికి వెళ్తున్నాను అంటే బాగా ఒక్క మాట అన్నాడు. నేను ఫస్ట్ ఆ చర్చికి వెళ్ళేటువంటి వాడిని సార్. ఆ చర్చిలో నేను 8 సంవత్సరాలు ఉన్నా సార్. 8 సంవత్సరాలు నేను చర్చిలో బాగా పరిచర్య చేసినా కూడా 8 సంవత్సరాలు మంచిగా ఆ రోజు నేను పరిచర్య చేసిన. నాలాంటి నన్ను పట్టించుకోలేదు సార్. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకు బాగా డబ్బున్న వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకటి అన్నటువంటి వాళ్ళలో అటువంటి నన్ను పట్టించుకోలేదు సార్. అట్లీస్ట్ నా ఆత్మీయ స్థితి ఎట్లుంది, నా కష్టం ఏంటి, నా పరిస్థితి అనేటువంటిది కూడా పట్టించుకోలేదు సార్. అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు సార్, ఫ్రాన్సిస్ గారు ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన గుంటూరు జిల్లా నుంచి వచ్చినారు, ఇక్కడ ఉన్నారు. ఆయన నన్ను గురించి పట్టించుకున్నారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి పరిచర్యలో ఉంటున్నా. అంతకుముందు నేను పలానా చర్చికి వెళ్ళేవాడిని, ఎవరు నన్ను సరిగ్గా నేనైతే మంచిగానే ఉండేవాడిని, పరిచర్య చేస్తున్నాను. నన్నైతే మాత్రం అంటే నన్ను తక్కువ చూపిస్తాను. చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. ఇక్కడ ఎందుకు మాట్లాడుతుందంటే అక్కడ ఉన్న పాస్టర్లు పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. ఒక తక్కువ చూపు భావనతో ఆ అబ్బాయి శంకర్ నాయక్ ఆ మాట్లాడుతున్నప్పుడు బాధ అయింది కదా, చాలా బాధ అయింది. ప్రియ సహోదరులారా, దయచేసి ఇలాంటి విషయాల్లో మనం అందరం కూడా ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ యాటిట్యూడ్ కలిగి సబ్జెక్ట్ పెట్టుకోదాం. ఇప్పుడు ఆ ఎలీషా ప్రవక్త దగ్గర ఆ స్త్రీ బయట నిలబడి ఆమె ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్నాడు, కానీ మధ్యలో గేహాజీ ఉన్నాడు. ఆ గేహాజీ వెళ్ళి ఆమెతో అంటున్నాడు, అమ్మా రాజుతో మాట్లాడాలా, రికమెండేషన్ ఏం చేయాలి నీ కోసం, సైన్యాధిపతితో మాట్లాడాలా, ఏం చేయాలి నీ కోసం, నువ్వు మేయర్గా ఉన్నావు, నీకేమన్నా ఇంకా వేరే నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పు, ప్రవక్త గారు మాట్లాడతారు అని చెప్పేసానంటే ఆమె అంటుంది, అయ్యా నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నేను నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నా, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు. దైవజనుడు వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టినా నాకు అది చాలు. దైవజనుడు వచ్చాడు, ఆయన కోసం ఒక చిన్న గది కట్టించిన, ఆయన కోసం ఆ ఉండడానికి రెస్ట్ తీసుకున్నదానికి ఎప్పుడోసారి వస్తారైనా ఆ వచ్చినప్పుడు ఆయన ఉండడానికి అది చాలు. నా ఇంటిలో స్థలం ఇచ్చినా, నా ఇంటిలో ఆ దైవజనుడు పాదం నొప్పి ఆయన ప్రార్థన చేసి ఆయన ఉంటే నా ఇంటికి ఆశీర్వాదం అని భావించిన, అంతే తప్ప నా స్వజనుల మధ్య ఉన్న నాకు ఏ రికమెండేషన్ వద్దు. అప్పుడు వెంటనేన్నాడు వాళ్ళ గేహజీని పిలిచి, గేహజీ నీకేమనిపిస్తే ఏంటి ప్రాబ్లం అంటే, ఏం చెప్పాడు, అయ్యా ఆమెకు సంతానం లేదయ్యా, అన్నీ ఉన్నాయ్యా, వివాహమై అనేక సంవత్సరాలైంది, పిల్లలు లేరు, దాదాపు వృద్ధాప్యంలోకి వస్తున్నారయ్యా. ఆమె భర్త కూడా ముసలివాడుగా వృద్ధాప్యంలోకి వస్తున్నారు, పిల్లలు లేరయ్యా. వెంటనే ఆమెను పిలుచోనన్నాడు. పిలిచాడు, అప్పుడు ఆమె ఎదురుకు వచ్చేసింది. అంతవరకు వాళ్ళ ఇంట్లో ఆమె ఇంట్లోనే ఆమె నిలబడుకొని దూరంగా దైవజనులతో మాట్లాడే సాహసం కూడా చేయలేనటువంటి ఆమె ఇప్పుడు అలా ఎదురు వస్తున్నాయి. అమ్మా మీదకి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చే సమయానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు. అప్పుడు ఆమె అంటుంది ఆశ్చర్యంగా, అయ్యా దయచేసి నన్ను ఆశ్చర్యంలో పెట్టద్దు, అబద్ధం చెప్పద్దు, నాకేంటి కొడుకు పుట్టాడు లేదమ్మా, నీకు తప్పకుండా కొడుకునిస్తాను. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మరో సంవత్సరం ఎలీషా గారు వచ్చినప్పటికీ ఆమెకు దేవుడు కుమారుని ఇచ్చినాడు.
ఎందుకు మాట్లాడుతుందంటే, ఇంట్లో స్థలం ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఆ ఇల్లు నింపబడింది పిల్లరా ఆశీర్వాదాలతో. అందుకే సామెతల గ్రంథం 24:3-4 ఇలాగ రాయబడి ఉంది: జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన ఆ ఇల్లు స్థిరపరచబడును, తెలివి చేత ఆ ఇంటిలోని గదులన్నీ విలువ కలిగిన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. యేసుక్రీస్తు ప్రభు, జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుకు ఏ ఇంటిలోనైతే స్థలం ఇస్తామో ఆ ఇంటిలో సర్వ సంపదలతో నింపబడ్డాయి. జకయ మనందరికీ తెలుసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు, ఆ చెట్టుకి జకయాన్ని ఇంటికి పిలిచాడు. జకయ, నేను నీ ఇంట్లో ఉంటానయ్యా, నేను మీ ఇంట్లో బస చేయాలనుకున్నా. జకయ హృదయం మారిపోయింది. వెంటనే ఆనందం పట్టలేకుండా తన ఇంట్లోకి యేసు ప్రభువుని ఆహ్వానించాడు. ఇంటిలో స్థలం ఇచ్చినాడు, ఇంటిలో భోజనం పెట్టినాడు. తన ఇంటిలోకి ఆహ్వానించి తన ఇంట్లో స్థలం ఇచ్చినటువంటి జక్కయ్య హృదయం మారిపోయింది. ఇంట్లో అంతా కూడా రక్షణ సంతోషంతో నింపబడింది. యేసు ప్రభువే ఉన్నాడు, నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను కూడా నిజంగా అబ్రహాము కుమారుడే. ప్రియ సహోదరుల సహోదరి, మన ఇంట్లోకి మనం ప్రభువులకు స్థలమిస్తే మన ఇల్లు నింపబడతాయి సర్వ సంపదలతో ఆశీర్వాదం. దేవుని వాక్యంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక కుటుంబాలు. కానీ ఇప్పుడు సమయం లేదు, టైంని బట్టి ఒక 5 నిమిషాలు ముగించుకుందా టైం ఎక్కుతాం. సంఘములో ప్రభువులకు మనం స్థలమిస్తే, ఈ మాట వినడానికి కూడా సంఘం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువులకు స్థలం ఇవ్వాల్సిందే, స్థానం ఇవ్వాల్సిందే. అన్నిటిలో సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి ఆ మాట మామూలుగా పలకూడదు. కానీ నేటి దినాల్లో సంఘాలని మామూలుగా పిలువబడుతున్నటువంటి చోట యేసుక్రీస్తు ప్రభువును లేకుండా, ఆయన కలిగి ఉండకుండా, సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధించుకుంటూ సంఘాల్లో అనేక చోట్ల అనేక పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటున్నాయి. ప్రియ సహోదరుల సహోదరి, ప్రభు రాకడ ఆసన్నమవుతున్న వేళ సంఘంలో ప్రభువులకు మనము స్థలమిస్తే సంఘం మండిపోతుంది. ప్రియులారా, సంఘం మండుతుంది. హృదయంలో స్థానమిస్తే పండుతుంది, ఇంట్లో స్థానమిస్తే నిండుతుంది. సంఘంలో నీవు స్థలమిస్తే మండుతుంది. పిల్లరా, చిన్న ఎగ్జాంపుల్, పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సమస్యలు చాలా ఉన్నాయి, సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేతురు గారు జైల్లో ఆయన ఉన్నారు. సంఘం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘంలో యేసుక్రీస్తు ప్రభువుకు స్థానం, యెరూషలేము సంఘంలో స్థానం. యెరూషలేము సంఘంలో దేవుడి పిల్లలైన వారు రాత్రి వేళ అలాగే ఆన్లైన్ ప్రేయర్ కలిగి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించే సంఘం యెరూషలేము సంఘం. మండిపోతున్న సంఘం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, అలాగే ఆ సంఘం అంతా కూడా ఎంతో మంచిగా ప్రార్థనలో సాగిపోతున్నటువంటి సంఘం. ఆ రాత్రి ప్రభు అద్భుతం చేసినాడు. పేతురే డైరెక్ట్ గా జైల్లో నుంచి సంఘంలోనికి వచ్చాడు. సంఘం ఎక్కడైతే సంఘం ఉందో ఆ సంఘములోనికి, సంఘము మధ్యలోనికి దేవుడు జైల్లో నుంచి పేతురు నడిపించాడు. అద్భుతాలు ఈ విధంగా ఉంటాయి. సంఘం ప్రార్థిస్తే, సంఘం ప్రభువులకు శ్రమనిస్తే, మాసిదోనియా సంఘం ఉన్నారా, ప్రభు మాట్లాడుతున్నారు, అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి మన ఎస్ఐయు సంఘం లాగానే, కానీ దాతృత్వము కలిగినటువంటి సంఘమై మాసిదోనియా సంఘం అనేకులకు ఒక మార్గదర్శకమైనటువంటి సంఘమై, మన ఎస్ఐయు సంఘం కూడా ఆ విధంగా ఒక మార్గదర్శకమైన సంఘంగా ఉండింది, ఇంతవరకు ఉంటుందని పిల్లల ఆ విషయంలో సంతోషపడుతున్నాం. వాస్తవంగా మనకున్న వనరులు తక్కువ, మనకున్న పరిస్థితులు తక్కువ, మనకున్న రిసోర్సెస్ తక్కువ, కానీ మన సంఘంలో దాతృత్వము కలిగినటువంటి వారు. ఇవాళ ఒక తల్లి
వాళ్ళ ఒక తల్లి తన సమర్పణలో దేవుని సేవా పరిచయం కొరకు అలాగే ఒక 50,000 రూపీస్ దేవుడు నా జీవితంలో కార్యం చేశారు. ఈ దాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమర్పణ ఎక్కడి నుంచి వస్తుంది? మన సంఘంలో మాసిదోనియా సంఘంలో అనేక మార్లు ఈ మాట సాక్ష్యం ఇచ్చాను కదా, అనేక మార్లు మొట్టమొదటి సాక్ష్యం ఇచ్చిన మన ఎస్ఐ సంఘం అదే. కాబట్టి మన సంఘం దాతృత్వం కలిగినటువంటి మాసిదోనియా సంఘంలాగా ఉంటున్నది. కేరళకు మనకి ఇవ్వడంలోనే ఇంకా అనేకులకు మన హస్తాన్ని చాటు మనం ఇవ్వడం, ఇంకా రాబోయే కాలంలో ఇంకా మనం ఎన్నో చేయవచ్చు. అలాంటివి చేసినప్పుడు మన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి అద్భుత కార్యాలను జరిగించి మండే సంఘంగా చేస్తాడు మన ఎస్ఐ. బెరయా సంఘం ఉంది పిల్లరా, ఆ బెరయా సంఘంలో దేవుని వాక్యము నిండుగా ఉంది. పౌలు గారు వాక్యం చెప్పి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు. చెప్పబడిన వాక్యంలోని విషయాల్లో ఎక్కడైనా తేడా ఉందా ఏంటి ఏమైనా అని చెప్పేసి అంటే అక్కడ వాళ్ళు వాక్యము చేత నింపబడిన సంఘం, ప్రార్థన చేత నింపబడిన యెరూషలేము ప్రార్థన చేత నింపబడిన సంఘమై, బెరయా సంఘం వాక్యం చేత నింపబడిన సంఘమై, అలాగే మాసిదోనియా సంఘం దాతృత్వం చేత నింపబడిన సంఘమైతే ఆయా సంఘాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మండేటువంటి అనేక అద్భుత కార్యాలు చేశారు. మన ఎస్ఐ సంఘంలో అలాంటివి జరగాలి సుమా, అలాంటివి జరగాలి. మన సంఘంలో ఆ కార్యాలు జరగాలి అంటే ముఖ్యంగా మన కుటుంబాల్లో అందరూ ప్రతి కుటుంబం 2020 యేసుక్రీస్తు ప్రభువుకు స్థలం ఇవ్వాలి. మన ఇళ్లలో జరగాలి, భార్యాభర్తలు కలిసిపోవాలి, అన్నదమ్ములు అక్క చెల్లెలు మళ్ళా మంచిగా క్రీస్తు ప్రేమను కొనసాగాలి. తిరిగి తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఐక్యతతో కూడినటువంటి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే మన హృదయంలో ప్రభువునకు స్థలం ఇవ్వాలి. ముందుగా వ్యాక్యూమ్ తీసేసుకోవాలి, ఈగోస్ పక్కకి వెళ్ళిపోవాలి, ఫాల్స్ క్రిస్టియన్లు పక్కకు పోవాలి. నాన్న, నా అక్క, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మేమందరం ఒకటి, మనమందరం కూడా ఒకటి. ఆ భావనలోకి మనం రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుకు స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తేనే ఆశీర్వాదం. ప్రభు సిద్ధపరిచాడు ఈ లోకానికి, కానీ లోకం స్థలం ఇవ్వలేదు సుమా. కొంతమంది ఇచ్చారు స్థలం, ఇచ్చినటువంటి వారి జీవితాల్లో, ఇచ్చినటువంటి వారి కుటుంబాల్లో, ఇచ్చినటువంటి ఆ సంఘాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. కొన్ని మనం తెలుసుకున్నాం. మన జీవితంలో కూడా ప్రభు వాటి కార్యాలు చేయాలి. కళ్ళు మూసుకున్నాం కదా, దయచేసి కళ్ళు మూసుకున్నాం. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, క్రిస్మస్ వర్తమానంలో భాగంగా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాను. ఆయన ప్రభువే సిద్ధపడి వచ్చాడు. నువ్వు నేను సిద్ధపడ్డానా? నిజంగా ఆ క్రిస్మస్ ఆత్మీయంగా హృదయం అలా సెలబ్రేట్ చేసుకుంటాను. ప్రభు సిద్ధపడి వచ్చాడు, లోకం స్థలం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంతమంది స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చినటువంటి వారిలో ఇదిగో ఇవాళ సహోదరుడా, సహోదరిని ఉన్నావా? నిజంగా స్థలం ఇచ్చి ఉంటే నీ హృదయంలో నీవు ధన్యుడవు, ధన్యురాలవమ్మా. నీ ఇంటిలో స్థలం ఇచ్చి ఉంటే నీ కుటుంబం ధన్యత పొందిన కుటుంబం. నీ హృదయం పండుతుంది నాయన, నీ ఇల్లు నిండుతుంది. తద్వారా మన ఎస్ఐ సంఘం వ్యక్తిని బట్టి కుటుంబాలను బట్టి సంఘం మండుతుంది ఆశీర్వాదాలతో, అద్భుతాలతో. ఈ క్రిస్మస్ వేళ ఇలాంటి అద్భుతాలు మన జీవితాల్లో చూడాలి. మండే గుండెలు, మండుచున్నటువంటి ఆ పొద అనుభవాలు మనం కలిగి ఉండాలి కదా. మోషే గుండె నిండా మండుచున్న పొద అనుభవం వచ్చేసింది. 40 సంవత్సరాల కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ అనుభవం ద్వారా మండుచున్న పొద మోషే గుండెలను తాకింది, చేరింది. అంతే ఐగుప్తుల నుంచి విడుదల వచ్చేసింది. అంతే అద్భుతాలు జరిగినాయి. అంతే ధర్మశాస్త్రం వచ్చేసింది. అంతే ప్రత్యక్ష విధానం వచ్చేసింది. అంతే ఆజ్ఞలు వచ్చినాయి. అంతే ఇశ్రాయేలులకు విమోచన వచ్చింది. స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, మన సంఘంలో అద్భుతాలు చేస్తాడు. ఇంకా సందేహాలు, ఇంకా అనుమానాలు వద్దునైనా జీసస్ క్రైస్ట్ క్రిస్మస్ ఈజ్ ఆన్సర్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్.
Jesus Christ is answer to all your doubts and problems. Jesus Christ is answer to all your problems and troubles also. Jesus will certainly take away all your problems, beloved brother and sister in Christ. He will certainly grant you His unspeakable and glorious joy of salvation. Not only to you personally, to your family also. Jesus will certainly bless you. స్థలమిద్దాం, 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 అద్భుతాలు చూద్దాం. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు నైనా. కొంతవరకు మీరు మాకిచ్చిన ఈ సమయంలో నీ పిల్లలందరూ మంచిగా వాక్యం విన్నారు. వారందరినీ మీరు ఆశీర్వదించండి నైనా. ఇంకా ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో దయచేసి మీరే వారితో మాట్లాడండి నైనా. వారి మనోనేత్రాలు వెలిగించండి. ఏది ఏమైనా క్రిస్మస్ వేళ అందరూ యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండటం ఎస్ఐ సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలు మీరే ఆశీర్వదించండి ప్రభు. నా ప్రార్థన ఆలకించు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు.